లెల్లన్ సెంటర్లో 12 ఏళ్ళు వయసు కనుతున్నా. ఈ రోజుకి నాకు 70 ఏళ్ళు వయసు. ఈ రోజున తెలుగుదేశం పరిపాలన వాళ్ళు బోండా ఉమా గారు, కార్పొరేటర్ బాలా గారు మా పొట్టలు కొట్టారయ్యా. చందన వాళ్ళు కూడా చేతులు కలిపారయ్యా. మీరు న్యాయం చేయాలి. ఒంటరి పోరాడతాం, నేను పోరాడతాను. మీరు ధర్మం చేయాలి, న్యాయం చేయాలి. వాళ్ళ మట్టికి అసలుకి ఊరుకునే పని లేదు. నేను నోటీస్ బంద్ చేసేవాళ్ళం లేదు. నా దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎదరు పెట్టుకున్నారు, లంచాలు తినేశారు. లంచాలు తినేసి మేము పెట్టుకున్న స్థలంలో 3 ఏళ్ళ పెట్టారు, మా పొట్ట కొట్టారు. చందన వాళ్ళు, బోండా ఉమా గారు, కార్పొరేటర్ బాలా గారు వీళ్ళందరూ ఏకమయ్యి ఇప్పుడు బోండా ఉమా గారికి కన్ను పడింది ఎక్కడనుకున్నావు? చేపల మార్కెట్ మీద 3 కోట్లున్నర ఆస్తిని తీసుకొని నక్కల వాళ్ళందరినీ ఎదరగా పంపించేశారండి. అది ఎదరగా పంపించేశారు. నా పొందిలో ఊపిరుండే వరకు నేను పోరాడుతూనే ఉంటాను అయ్యా. అది ఎందుకంటే లంచాలు తింటున్నారు, లంచాలు తినేస్తున్నారండి. బాలా వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గర 1/2 కోటి నొక్కేశారు. బోండా ఉమా గారు చేపల మార్కెట్ మీద పడింది ఆయన కన్ను నక్కల వాళ్ళందరినీ ఎదరికి రప్పించేసి ఆ చేపల మార్కెట్ మీద కన్ను పడింది. 3 కోట్లన్నరకి కబ్జా చేస్తున్నారు. వీళ్ళు ఎంతకాలం ఉండరు. వాళ్ళ మామగారు నీటి గల్లోడు 15 సంవత్సరాలు పరిపాలన చేసినా మా ఊసి కానీ మా జోలి కానీ రాలేదు. వీడు వచ్చిన కాడి నుంచి అంతా సర్వనాశనమే. దాని తోడు ఈ పవన్ కళ్యాణ్ నాకు చేరాడు. ఆడు పెద్ద నీతి కబుర్లు చెప్తున్నాడు, దొంగ నా కొడుకు. ఆడు నన్ను ఏమీ చేయలేడు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను. నా కొడుకు పొట్టగాడ కొట్టారయ్యా. వాడిని వేసుకొని తమ్ముడు అరే కుర్రాళ్ళ పోగు చేయండి అంటే బిళ్ళరంజి అంటేనే గుర్తు. ఇక్కడ లెల్లన్ సెంటర్లో ఇలాగ ఉండేవాడు, చివరొచ్చి ఇలాగ అయిపోయాడు. ఇప్పుడు 6 నెలలు 7 నెలలని పీకేసి నా కొడుకు ఆటో వేసుకొని బతుకుతున్నాడయ్యా. మా స్థలాల్లో మేము పెట్టుకోవాలి, లేదంటావా నాకు దక్కండి. ఎవరికి దక్క, నేను పెట్రోల్ పోసేస్తా. మంచి కాస్ట్లీ పెట్రోల్ ఉంది. అలా తప్ప యానల్లో ఆటోలో పోంచే పెట్రోల్ కాదు, నాకు వేరే పెట్రోల్ ఉంది. పోసి మొత్తం తగలబెట్టేస్తాను. నాకు దక్కందే ఎవరికి దక్క నేను. కాబట్టి మా బాబురావు గారు వాళ్ళు మేము వాళ్ళ పార్టీలోనే తిరుగుతాం, వాళ్ళ గురించే పోరాడతాం. నేను పక్కగా బాబురావు వెనకాల ఉంటాను. కమ్యూనిస్ట్ పార్టీ ఒకప్పుడు నేను కమ్యూనిస్టు రాధారంగా మిత్రం మండమ కోరాకల దుర్గమ్మని నేను. అప్పుల్లో ఇవయ్యా కోతలు, ఎన్ని కోతలు రంగాన్ని గెలిపించాం.